దేశ రాజధాని ఢిల్లీలో అత్యవసర కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎర్రకోట ఆవరణలో జరిగిన జైన్ల మత కార్యక్రమం నుంచి 1.5 కోటి విలువైన బంగారు కలశాలు ఇతర సామాగ్రి చోరీకి గురయ్యాయి. జైన పూజారి వేషంలో వచ్చిన దొంగ వాటిని ఎత్తుకొని వెళ్లాడు. ఈ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దొంగను గుర్తించామని, త్వరలో అతడిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. చోరీకి గురైన వాటిలో బంగారం కలశం, 760 గ్రాముల బంగారు కొబ్బరికాయ, 115 గ్రాముల మరో చిన్న కలశం ఉన్నాయి. ఇందులో ఒక కలశానికి వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగి ఉన్నాయి. ఇవి వ్యాపారవేత్త సుధీర్ జైన్ కు చెందినవి. ప్రతిరోజు పూజ కోసం తెచ్చి తీసుకువెళ్తుంటారు. ఎర్రకోట ఆవరణలో 15 ఆగస్టు పార్కులో జైన్లు 10 రోజుల పాటు నిర్వహించే దశలక్షన్ మహాపర్వ్ జరుగుతోంది. బుధవారం ప్రముఖులను ఆహ్వానించే పనిలో నిర్వాహకులు ఉండగా జైన పూజారి వేషంలో వచ్చిన దొంగ పూజ సామాగ్రి ఉన్న గదిలోకి వెళ్లాడు. 2 కలశాలను సంచిలో వేసుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.